నేను చెప్తున్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా పక్కకు జరిగిపోతారు మా విశ్వక్సేన్ అన్న ఎంట్రీతోని. అరే పెద్ద పెద్ద హీరోలు కూడా మా విశ్వక్సేన్ అన్నని హీరోయిన్గా పెట్టి తీసేటట్టు ఉంది. అరే అసలు నేను గుర్తుపట్టలేదు అన్న విశ్వక్సేన్ అన్న అని చెప్పేసి చాలామంది అంటారు, కానీ చాలా ట్రోల్స్ చేస్తారు. కానీ ఎవడ్రా కేపీహెచ్పి కింద ఇంద్రనగర్ కింద మీకు దొరికేతా అని చెప్పేసి. అరే ఎవడన్నా మా లైలా లాంటి ఫిగర్ని చూపెట్టండి రాడా, మీకు లైఫ్ టైం సెటిల్మెంట్ చేస్తా. అరే ఎవరు భయ్యా, నేను రష్మిక ఫ్యాన్ ని, ఎవడ పృథ్వీరాజు ఎవరు రమ్మను ఆయన ఖచ్చితంగా చెప్తానా. ఎవడైనా సరే సినిమా ఫోటోలో పండ పెట్టేసిన నాకు కనబడితే ఆయన ముక్కలు నరుగు ట్యాంక్ బండ పడేస్తాండి. ఆడిని వదిలిపెట్టను. లైలా సినిమా జోలికి ఎవడెవడు వచ్చాడు వాడిని ఒక్కడిని కూడా వదిలిపెట్టను. ఆడికి తగ్గించుకోవాలి. వాడికి ఆ పృథ్వీరాజు గారికి ఓడికి నోటి దోలాడికి అన్న ఇప్పుడే చెప్తానన్నా, లైలా సినిమాని ఎవడైనా సరే అదేనా సినిమాని ఆపడానికి ట్రై చేస్తే ఆపట్లేదు మా వాడు అందుకని ఎలా సినిమా ఆపుతాడన్న ట్రై చేస్తాడన్న బాయ్ కాడన్నా. నేను విశ్వసేన పెద్ద ఫ్యాన్ అన్న. సినిమాని ఎవడు ఆపలేడు అంతే. విశ్వసేన ఫ్యాన్ సినిమాని ఆడిస్తానన్నా. ఎన్ని రోజులు ఆడిస్తా వస్తాయన్న ఖచ్చితంగా 1000 కోట్లు. ఎందుకు రావు ఈ సినిమాకి? ఈ సినిమాని చూడండి, అందరూ వచ్చి ఒక్కసారి చూడండి, మిమ్మల్ని మీరే మర్చిపోతారంతే. ఖచ్చితంగా ఈ సినిమాకు ఒక్కసారి మీరు చూసారంటే చాలు, విశ్వక్సేనన్నకి ఈ సినిమాతో పెద్ద ఫ్యాన్ అయిపోతారంతే అన్న. విశ్వక్సేనన్న ఈ సినిమా అన్న లైలా యాక్టింగ్ అయితే అన్న నిజంగా అన్న లైలా యాక్టింగ్ అయితే నేను చూసిన సేపు లైలాని పెళ్లి చేసుకుందామని ప్రేమించానని. అయ్యా బాబు అన్న నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానన్న. నేను లైలాని పెళ్లి చేసుకుంటానన్నా, నా వల్ల కావట్లేదు అన్న, మర్చిపోలేకపోతున్నా లైలాని. లైలా ఒక్కసారి నాకు కనబడు, నిన్నే పెళ్లి చేసుకుంటా అంతే అని ఫిక్స్. లైలా కోసం నేను పుట్టిందే లైలా కోసం, నేను పెరిగిందే లైలా కోసం. ఏదన్నా ఎందుకన్నా అదేనన్నా మోసపోయినా సినిమా చూశానన్నా. లైలాని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నా, తర్వాత చూసి అది క్యారెక్టర్ అన్నా, మోసపోయానన్నా. పోలీసోడు బత్తాయి ఒకటి వచ్చేసిండు, ఇంకో బత్తాయి అయితే నా కాడుంది. లైలాని మాత్రం నేనే చేసుకుంటానా, ఎందుకంటే నా పిల్ల నా గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తా. నా గర్ల్ ఫ్రెండ్ కూడా పనికి రాదన్నా లైలా ముందలా. అసలుకి ఆ భూమిక ఎవరన్నా? ఆ భూమిక నడుము చూస్తే మీకు పిచ్చెక్కుతుంది కదా. భూమిక ఎవరు? ఒక్కసారి మా విశ్వక్సేన నడుము చూడండి, మీకు పిచ్చెక్కిపోతుంది. ఎవరు బైకౌట్ లైలా అన్నది ఒక్కసారి చూడండి. మీ ఇంట్లో మీ గర్ల్ ఫ్రెండ్లను కూడా వదిలేసుకొని సినిమా చూస్తారు. నా కండ మీద ఒట్టు, సినిమా హిట్టు. సినిమా మాత్రం అసలు ఏమనుందా? అసలు ఒక్కొక్కడు సోనికా మోడల్ బోల్తే మాస్ కాదా సమ్మ మోడ్ బోల్తే అన్నట్టుందన్న. ఒక్కొక్కటి పాట అయినా ఎలివేషన్ అయినా ఏదైనా సరే సూపర్ ఉందన్న, సూపర్ ఉంది.